నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే ఇన్ డెప్త్. నేను హిమోర్ష. ఈరోజు ఒక స్పెషల్ టాపిక్ అని చెప్పాలి. అంటే ఏంటా అనుకుంటే, తెలంగాణ రాజకీయాల్లో మరోసారి జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలనంగా మారాయని చెప్పాలి. మరి బీఆర్ఎస్ కు స్పష్టమైన నో చెప్పేస్తారని ఎమ్మెల్సీ కవిత పార్టీ తనను సస్పెండ్ చేయడం బాధ కలిగించుంటుందంటూనే ఆత్మగౌరవం విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ లేదని తేల్చేశారు. నేను ఎవరో వదలని బాణం కాదు, తెలంగాణ ప్రజలు ఎక్కుపెట్టిన బాణాన్ని అంటూ తన రాజకీయ ప్రయాణాన్ని అయితే కొత్త అర్థం చెప్పారు కవిత. మళ్లీ బీఆర్ఎస్ లో చేరే ప్రసక్తే లేదని ఏ మాత్రం డౌట్ కు చోటివ్వకుండా స్పష్టతనిచ్చారు. మరి ఇదే సమయంలో తాను మొదలుపెట్టిన బాణం కూడా జనం బాట కార్యక్రమం రాజకీయాలకైతే అతీతమని చెబుతూ ప్రజల సమస్యలే తన ఏకైక అజెండాగా ప్రకటించారు. ఇక అక్టోబర్ చివరిలో ప్రారంభమైన జనం బాట ఫిబ్రవరి 13 వరకు కొనసాగనున్న ఈ కార్యక్రమం తెలంగాణ వ్యాప్తంగా ప్రజల మధ్యకు వెళ్లడమే లక్ష్యంగా సాగుతుంది. రైతులు, బీసీలు, మహిళలు, యువత ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యక్షంగా అవగాహన తెచ్చుకునే ప్రయత్నంగానైతే జిల్లాల వారీగా పర్యటనలు కూడా చేస్తూ ప్రజలకు భరోసాగా ఇచ్చే కార్యక్రమంగా దీనిని కవిత వివరిస్తున్నారు. మరి 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ పాలనలో అయితే జరిగిన తప్పులపై కూడా ప్రజల ముందు నిలబడి క్షమాపణలు చెప్పాల్సిందేనని, అన్యాయాలను ప్రశ్నించాల్సిందేనని కూడా ప్రజల గొంతుకగా తాను నిలుస్తానని చెప్తున్నారు కవిత. మరి కాళేశ్వరం ప్రాజెక్టుకు చూపిన శ్రద్ధ పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుకు చూపలేదని సూటిగా విమర్శించారు కవిత. ఇక అదే విధంగా రోడ్ల అలైన్మెంట్ మార్పులు, అవినీతి ఆరోపణలు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఈ అన్నిటిపై పోరాటమే తమ కార్యాచరణ అని స్పష్టం చేశారు కవిత. మరి సామాజిక తెలంగాణ సాధనే తమ తుది లక్ష్యమని, 80% పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకే ఇస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఇక్కడితో ఆగకుండా 2029 అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తెలంగాణ జాగృతి తరపున కూడా అన్ని సీట్లలో పోటీ చేస్తామని పూర్తి స్థాయిలో రాజకీయ ప్రకటన కూడా చేశారు. మరి తెలంగాణ జాగృతిని పీపుల్ సెంట్రిక్ ఆర్గనైజేషన్ గా బలోపేతం చేయడమే తన జీవిత లక్ష్యమని ప్రకటించిన కవిత ఈ ప్రకటనలతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపారనే చెప్పాలి. మరి ఇక తెలంగాణ రాజకీయాల్లో అయితే మరోసారి జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలనంగా మారాయి అని చెప్పాలి. మరి బీఆర్ఎస్ కు స్పష్టమైన నో చెప్పేశారు. మరి ఎమ్మెల్సీ కవిత పార్టీ తనను సస్పెండ్ చేయడం బాధ కలిగించిందంటూనే ఆత్మగౌరవం విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ లేదని తేల్చేశారు. రైట్, ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఇప్పుడు జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు తరగ శ్రీరామ్ గారు, అనలిస్ట్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఎక్కుపెట్టిన బాణాన్ని అంటూ తన రాజకీయ ప్రయాణాన్ని కొత్త అర్థం చెప్పారు కవిత. అంటే కవిత మళ్ళీ బీఆర్ఎస్ లోకి చేరే ప్రసక్తే లేదంటూ కూడా ఏ మాత్రం డౌట్ కి చోటు ఇవ్వకుండా స్పష్టతని ఇచ్చినట్టు తెలుస్తోంది సార్. అంటే దీన్ని ఏ విధంగా తీసుకొచ్చి అంటారు? ఆవిడకి నా సలహా ఏంటంటే, నేను వాళ్ళు ఎక్కుపెట్టిన బాణాన్ని, వీళ్ళు ఎక్కుపెట్టిన బాణాన్ని, ఈ బాణాల భాషని మానేయడం మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఈవిడ ఈ బాణాల భాషను మాట్లాడితే ఆటోమేటిక్ గా ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి కూతురు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు షర్మిల గారి ప్రస్తావన వస్తుంది. షర్మిల గారితో పోటీ వస్తుంది. ఆవిడ కూడా ఆంధ్రప్రదేశ్ లో నేను జగనన్న ఎక్కుపెట్టిన బాణాన్ని అని మొదలుపెట్టి మళ్ళీ అక్కడ అమ్మగారితో చెడిపోయి తెలంగాణకు వచ్చింది. తెలంగాణలో నేను బాణాన్ని చెప్పింది. ఆవిడ కూడా అక్కడ తిరిగింది, ఇప్పుడు తిరుగుతున్నట్టే ఆవిడ కూడా షర్మిల గారు కూడా అప్పుడు చాలా మొత్తం రాష్ట్రం అంతా కూడా సేమ్ ఇప్పుడు ఈవిడ ఏదైతే స్ట్రాటజీతో వెళ్తున్నారో అదే స్ట్రాటజీతో అప్పుడు ఆవిడ కూడా వెళ్ళింది. మరి ఆవిడ స్ట్రాటజీ ఈవిడ అడాప్ట్ చేసుకుందని మనకు అనుకోవాలా, ఏమనుకోవాలా అర్థం కావట్లేదు. అంటే ఏం లేదు, ప్రజల్లోకి వెళ్ళడం, ప్రజల్లో యొక్క సమస్యల మీద మాట్లాడడం, ఎక్కడ ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో అక్కడ ఉన్న నాయకుల్ని విమర్శించడం. గతంలో యాజ్ ఇట్ ఈజ్ గా షర్మిల గారు ఏదైతే చేశారో ఇప్పుడు కవిత గారు కూడా సేమ్ అదే చేస్తున్నారు. అది కాకుండా ఈ బాణాల భాష ఇంకోటి యాడ్ అవుతోంది. సో అందువల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా ఒక ఫెయిల్యూర్ నాయకురాలతోటి ఇప్పుడు ఈవిడికి పోలిక వస్తుంది ఆటోమేటిక్. కాబట్టి ఆ బాణాల భాష మానేసి సొంత ఎజెండా, సొంతగా ఒక వ్యూహం, ఇలాంటివన్నీ కనుక ఉంటే కనుక బాగుంటుంది. ఎందుకంటే చాలా ధైర్యం చేసి అక్కడ షర్మిల గారు అయితే వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత అన్నగారితో తేడాలు వచ్చింది. కానీ ఇక్కడ ఈవిడ అలా కాదు. ఇక్కడ కేసీఆర్ గారు తెలంగాణను తీసుకొచ్చిన నాయకుడు. ఆయన ఇంకా యాక్టివ్గా ఉండంగానే ఆయనతోటి విభేదాలని కాకుండా ఆయనని గౌరవిస్తూనే అన్నగారితోటి విభేదాలు, మళ్ళీ మిగతా చుట్టాలు చాలా మొగలు కాదు, చాలా మంది ఉన్నారు, వాళ్ళందరితోటి ఈ చుట్టాల గోళ ఎక్కువైపోయింది పార్టీలో. ఈ ఫ్యామిలీకి సంబంధించిన కుటుంబ పార్టీల్లో ఈ గోళ ఎక్కువ ఉంటుంది.
సో అందువల్ల ఈ చుట్టాల్లో నీ పోస్ట్ ఏంటి, నా పోస్ట్ ఏంటి, హరీష్ రావు గారి పోస్ట్ ఏంటి, నా పోస్ట్ ఏంటి, లేదా కేటీఆర్ గారి పోస్ట్ ఏంటి, నా పోస్ట్ ఏంటి, సంతోష్ రావు గారి పోస్ట్ ఏంటి, నా పోస్ట్ ఏంటి, వీళ్ళందరితోటి పోలికలు, వీళ్ళందరితోటి గొడవలు, ఈ వ్యవహారం అంతా నడుస్తుంటే అసలు ఈ గొడవని పూర్తిగా పక్కన పెట్టేసి ఆవిడ పూర్తి స్థాయిలో తెలంగాణలో సమస్యలు వాటి మీద కనుక దృష్టి పెడితే ఈవిడికి కొంచెం మంచి జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఈవిడ ఉద్దేశం ఏంటంటే బీఆర్ఎస్ క్యాడర్ ఈవిడ వైపు తిరగాలి అని చెప్పి ఈవిడ ప్రయత్నాలు. అయితే బీఆర్ఎస్ క్యాడర్ ఈవిడ వైపు తిరుగుతారా, ఎంతవరకు తిరుగుతారు అంటే ఆ పరిస్థితులు కనిపించట్లా. ఎందుకంటే ఒకవేళ తిరిగే అవకాశం ఉంటే, ఈవిడ వైపు వచ్చే అవకాశం ఉంటే, ఈవిడ ఎప్పుడైతే బయటకు వచ్చేసి నేను విడిగా జాగృతి అని చెప్పి నేను ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తానని చెప్పి ఈ మాటలన్నీ మాట్లాడి కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని విమర్శించిన వెంటనే బీఆర్ఎస్ లో ఎవరైతే అసంతృప్తివాదులు ఉన్నారో కనీసం వాళ్ళన్నా వచ్చి ఉండాలి. బీఆర్ఎస్ లో చాలా మంది అసంతృప్తివాదులు ఉంటారు, కానీ వాళ్ళు కూడా ఎవరు ఇంకా రాలా, ఇంకా వేచి చూస్తున్నారు ఈవిడ వైపు. ఈవిడ ఎంతవరకు నిలబడగలుగుతుంది, ఈవిడ ఎంతవరకు ప్రజల్లో యాక్సెప్టెన్స్ తెచ్చుకోగలుగుతుంది, లేదంటే ఈవిడ కూడా ఇంకొక షర్మిలగా మారుతుందా, ఏం జరుగుతుంది అని చెప్పి మొత్తం అందరూ వెయిట్ చేస్తున్నారు. అందువల్ల వెయిట్ అండ్ సీ పాలసీ అనేది మొత్తం రాజకీయ వర్గాల్లో ఇప్పటిదాకా అవకాశాలు రాని వాళ్ళు, అసంతృప్తివాదులు, ఏ పార్టీలో అసంతృప్తితో ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళందరి చూపు కూడా ఈవిడ వైపు ఉంది. కానీ అందరూ వెయిట్ అండ్ సీ పాలసీలో ఉన్నారు. కాంగ్రెస్ లో అవకాశాలు రాని వాళ్ళు రేపు పొద్దున ఈవిడ వైపు రావచ్చు, ఈవిడ ప్రజల్లో యాక్సెప్టెన్స్ తెచ్చుకుంటే. బీజేపీ మీద కోపం ఉన్న వాళ్ళు, బీజేపీలో సరిగా పట్టించుకోవట్లేదని వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది అసంతృప్తిగా ఉన్నారు బీజేపీలో. వాళ్ళందరూ కూడా ఈవిడ వైపు రావడానికి అవకాశం ఉంటుంది ఈవిడ ప్రజల్లో యాక్సెప్టెన్స్ తెచ్చుకుంటే. అట్ ది సేమ్ టైం బీఆర్ఎస్ ఈవిడ ఏదైతే కోరుకుంటుందో, బీఆర్ఎస్ వర్గాలని నా వైపు రావాలని ఏదైతే కోరుకుంటుందో అది కూడా జరిగే అవకాశం ఉంది. అందువల్ల ఓవరాల్ చేయవలసిన పని ఏంటంటే ప్రజల్లో యాక్సెప్టెన్సీ తెచ్చుకోవడం. ఆ ప్రజల్లో యాక్సెప్టెన్సీ అనేది ఎంత తెచ్చుకోగలుగుతారు ఈవిడ అన్న దాని మీద ఈవిడ ఫ్యూచర్ అనేది ఆధారపడుతుంది. మరి శ్రీరామ్ గారు, ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత ఏదైతే ఇది వరకు కూడా మనకు ఒక జనం బాట కార్యక్రమం కూడా చేపట్టడం అయితే జరిగింది. అదేవిధంగా అంటే జనం బాట కార్యక్రమం అనేది రాజకీయాలకు అతీతం అని చెబుతూ, అదేవిధంగా ప్రజలే తమ సమస్యలే అంటూ కూడా, అంటే ప్రజల సమస్యలే తన ఏకైక అజెండాగా కూడా ఈ కవితనైతే చెప్పడం జరిగింది. అంటే దీన్ని ఏ విధంగా తీసుకొచ్చి అంటారు? అంటే ప్రజలను ఉద్దేశించే ఈ విధంగా చేస్తుందంటారా, లేకపోతే అంటే దేన్ని ఉద్దేశించి చేస్తుందంటారు? అంటే ఇది రాజకీయంగా చేస్తున్న యాత్ర అని అంటే కనుక యూత్ తోటి ఎవరు కలిసి వచ్చే అవకాశం లేదు. ఏంటి ఇది ఒక పార్టీ అంటూ లేదు. బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు బయటకు వచ్చేసింది. సో బీఆర్ఎస్ వాళ్ళు యూత్ తో పాటు కలిసి వచ్చే అవకాశం లేదు. కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు వాళ్ళందరూ ఎందుకు కలిసి వస్తారు? ఎవరు కలిసారు? ఇది ఒక రాజకీయమైన యాత్ర అని అంటే. కాబట్టి అందుకని ఏముంటుంది, కాస్త జనాలు ఇవి వెనకాల కనపడడం కోసం ఏంటంటే ఇది రాజకీయాలతో సంబంధం లేదు, ప్రజా సమస్యల మీద యాత్ర అనగానే స్థానికంగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా అసలు ఎవరు మన కవిత గారు వస్తున్నారు, కవిత గారు అంటే కేసీఆర్ గారి కూతురు మన ఊరికి వస్తున్నారు, ఏదో మన సమస్యల మీద మాట్లాడతారంట అని చెప్పి కొన్ని వందల మంది అన్నా కనీసం పోగయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు రాజకీయ యాత్ర అంటే కనుక ఎవరు పోకూడదు. అందువల్ల ఆ వ్యూహాన్ని ఆవిడ అనుసరిస్తోంది ఇప్పుడు. ఎందుకంటే ఇంకా ఎన్నికలకు చాలా టైం ఉంది. ఎప్పటి నుంచి రాజకీయాలను మాట్లాడేందుకు? ఈ మధ్య ఈ తరహా మళ్ళీ మీకు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు రంగా గారి కూతురు ఆశా కిరణ్ గారు వచ్చింది. ఆవిడ లేటెస్ట్ గా వచ్చి ఆవిడ ఈ తరహాలోనే వెళ్తోంది. నాకు అసలు రాజకీయాలకు సంబంధం కాదు, రాధారంగ మిత్రమండలిని ఏదో నేను ఉద్ధరించేస్తాను, ఆ తర్వాత వాళ్ళు ఏం చెప్తే చేస్తాను అని చెప్పి ఆవిడ చెప్తాను. అంటే ఏంటి, ఇప్పుడే రాజకీయాల్లో పలానా పార్టీ అంటే మిగతా వాళ్ళు ఎవరు కలిసినారు. రాధారంగ మిత్రమండలిలో కూడా అనేక మంది రకరకాల ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు జనసేన ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, వేరే వైసీపీలో ఉన్నవాళ్ళు, తెలుగుదేశంలో ఉన్న కాపులు, ఇలా రకరకాలు ఉంటారు. సో వాళ్ళు ఎవరు కూడా ఇంత రాదు. అందువల్ల ఆవిడ ఏమంటుంది, నేను రాధారంగం మిత్రమండలి కాపుల కోసం చేస్తానన్నట్లుగా మాట్లాడుతాను. ఇండైరెక్ట్ గా కాపుల కోసం అని పైకి చెప్పే పేరు రాధారంగం మిత్రమండలి. అంటే ఏంటి, దానివల్ల పార్టీలకు అతీతంగా కాపులందరూ నా వెనకాల వస్తారు, నా వెనకాల నేను ఎక్కడ ఏ ప్రోగ్రాం పెట్టినా కూడా కొంచెం జనం అటెండ్ అవుతారు, దానికోసం ఆశా కిరణ్ గారు అన్నా ఇది చూస్తున్నారు. ఇక్కడ తెలంగాణలో కూడా కవిత గారు వ్యూహం అదే, మన కవిత మన కేసీఆర్ గారు అమ్మాయి అని చెప్పి పార్టీలకు అతీతంగా ఇప్పుడు అందరూ వస్తారు. అందువల్ల ఆవిడకి వెనకాల ఆవిడకి మొత్తం కొన్ని లక్షల మందికి డబ్బులు ఇచ్చి పెద్ద పెద్ద సభలు పెట్టి ఇప్పటి నుంచి అంత ఆవిడ చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఆవిడతో పాటు ఉన్న ఒక 100-200 మందితో పాటు ఒక 500-600 మంది కనీసం కనబడితే ఒక
యాత్రలాగా కనబడుతుంది. ఆ యాత్ర అనేది ఫోకస్ అయితేనే మీడియా మీడియా వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. మీడియా వాళ్ళ దృష్టి అంతా కూడా ఆ యాత్ర మీద పడుతుంది. సో దానికోసం అని చెప్పి వ్యూహాత్మకంగా చేస్తున్న ఎత్తుగడే తప్ప ఇది పూర్తి స్థాయిలో రాజకీయంగా ఆవిడ రాజకీయం కోసం ఆవిడ జాగృతి పార్టీని అనౌన్స్ చేయడానికి ముందుగా దానికి ప్రిపరేషన్. ఈ ప్రిపరేషన్ వల్ల ఆవిడకి ఏమవుతుంది, ఇప్పుడు పార్టీలకు అతీతంగా అందరినీ కలవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆవిడ ఏదో ఒక పార్టీకి సంబంధించి నేను జాగృతి పార్టీ అని చెప్పి వెళ్ళారనుకోండి, అక్కడ ఉన్న స్థానికంగా బీఆర్ఎస్ నాయకులు కలవడానికి అవకాశం ఉండదు, కాంగ్రెస్ లోకల్ నాయకులు కలవడానికి అవకాశం ఉండదు, బీజేపీ నాయకులు కలవడానికి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఇది అసలు కాంగ్రెస్ ఈ రాజకీయ యాత్ర కాదనగానే మామూలుగా మాట్లాడడానికి కూడా పోతపత్యాలు ఉన్న నాయకులందరి దగ్గరికి వెళ్ళొచ్చు, వాళ్ళందరితో మాట్లాడచ్చు, నాకు సపోర్ట్ చేయండి అని అనొచ్చు. సో అప్పుడు వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా ఇబ్బంది ఉండదు పార్టీ నుంచి. శ్రీరామ్ గారు, మరి మనము దీన్ని ఉద్దేశించి కనుక చూసుకుంటే ఇటు రైతులు కావచ్చు, బీసీలు కావచ్చు, మహిళలు కావచ్చు, అంటే యువత ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యక్షంగా అవగాహన తెచ్చుకునే ప్రయత్నంగా కూడా చూసుకుంటే జిల్లాల వారీగా పర్యటన చేస్తూ ప్రజలకు భరోసా ఇచ్చే కార్యక్రమంగా కూడా కవితనైతే దీన్ని వివరిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అంటే దీన్ని అంటే ముఖ్యంగా అంటే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన తప్పులపై ప్రజల ముందు నిలబడి కూడా క్షమాపణ చెప్పాల్సిందేనంటూ కూడా తెలియజేస్తున్నారు. అంటే దీన్ని ఏ విధంగా చెప్పొచ్చు అంటారు? మరి ఇది మంచి పని అండి. ఎందుకంటే ఎవరైనా మీరు దీర్ఘకాలం రాజకీయాల్లో ఉండాల్సిన వాళ్ళు, ఉండాలనుకుంటున్న వాళ్ళు ప్రజా సమస్యల గురించి పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలి. అంతేకాకుండా రాష్ట్ర స్థాయిలో లీడర్షిప్ వహించే వాళ్ళకి ఏంటంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి నూక్ అండ్ కార్నర్, అంటే మారుమూల పల్లెల్లో కూడా ఏమేమి జరుగుతుంది, ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయని తెలుసుకోవడం చాలా అవసరం. అసలు కవిత గారికి ఏం తెలిసి ఇంత ముందు డైరెక్ట్ గా ఆవిడ ఆల్మోస్ట్ సక్సెస్ అయిపోయి ఈ ఉద్యమం ఏదైతే తెలంగాణ ఉద్యమం ఆల్మోస్ట్ సక్సెస్ అయిపోయి ఇంకా తెలంగాణ వచ్చేస్తుందన్న దర్యాప్తుల్లో 1 సంవత్సరం ముందు సుమారుగా కొంచెం యాక్టివ్ అయింది ఆవిడ. ఆ తర్వాత పూర్తిగా రావడం డైరెక్ట్ గా ఇంకా సీఎం గారి కూతురు అయిపోయింది. సీఎం గారి కూతురు అయిపోయిన తర్వాత ఎంపీ అయిపోయింది. ఎంపీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీ అయిపోయింది. ఆవిడకి ఎక్కడా కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగే అవకాశం అనేది అవసరం కూడా రాదు. మరి రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నిటి లేదు. శ్రీరామ్ గారు, మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే మాట్లాడుకుందాం. అంటే తిను ఎప్పుడైతే ఆ పదవిలో ఉన్నప్పుడు కూడా, అంటే ఇది వరకు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, అదే విధంగా ఇటు రంగారెడ్డి సంబంధించిన ప్రాజెక్టు కూడా, అంటే దీని పరంగా మనం చూసుకుంటే తిను ఏమంటున్నారంటే కాళేశ్వరం ప్రాజెక్టు చూపించిన శ్రద్ధ అదే విధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కూడా చూపలేదు అంటూ కూడా సూటిగానైతే విమర్శించినట్టు తెలుస్తుంది. అంటే ఇటు ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు తిను బీఆర్ఎస్ లో ఉన్నప్పుడే ఇవి జరిగినవి కదా, అంటే అప్పుడు అడగండి ఇప్పుడు ఎందుకు అడుగుతుంది అంటారు? అంటే ఇప్పుడు ఎందుకు శ్రద్ధ చూపలేదు, అప్పుడు ఎందుకు అంత చూపలేదు అని ఇప్పుడు అంటున్నారు? ఎందుకంటే అంటే దేని ఉద్దేశించి అంటున్నట్టు తను? ఇప్పుడు అంటే అప్పుడే బయటికి పంపించేవాళ్ళు, అందుకని అప్పుడు మాట్లాడలేదు. అంటే ఇప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో తను బీఆర్ఎస్ పార్టీలో అంటే ఆ పార్టీలో ఉన్నప్పుడే కదా ఇవన్నీ జరిగినాయి. మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు, ఇటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కావచ్చు, ఇవన్నీ సంబంధించినవి చూసుకుంటే తను ఆ పదవిలో ఉన్నప్పుడు కావచ్చు, ఆ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు అయితే ఇవన్నీ జరిగినవే కదా. మరి అంటే దీని ఏ విధంగా తీసుకోవచ్చు? అప్పుడు పార్టీలో ఉన్నప్పుడు పార్టీ డిసిప్లిన్ ఉంటుంది. పార్టీ డిసిప్లిన్ వ్యతిరేకంగా మాట్లాడడానికి అవకాశం ఉండదు. అందులో ముఖ్యమంత్రి గారు ప్రమేయం లేకుండా ఏమీ జరగవు. ముఖ్యమంత్రి గారు ఎవరు? స్వయంగా ఈవిడ తండ్రి. ఎవరి మీద విమర్శిస్తుంది? ఎవరిని విమర్శిస్తుంది? మొత్తం అక్కడ అంతా వ్యవహారాలు చూసేది కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా చూసింది హరీష్ రావు గారు. అప్పుడు వీళ్ళందరూ సఖ్యంగానే ఉన్నారు కదా. అప్పుడంతా ఏముంది, ఎవరికి వాళ్ళు ఎవరి డబ్బులను సంపాదించుకోవడానికి ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ సంపాదించుకునే కార్యక్రమంలో అందరూ తలమునకలై ఉన్నారు 10 ఏళ్ల పాటు. కేసీఆర్ గారిని అడ్డం పెట్టుకుని ఎవరికి వాళ్ళు సంపాదించుకునే కార్యక్రమంలో ఉన్నారు కాబట్టి ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు అలాంటివన్నీ ఏమి లేవు. ఇప్పుడంటే మొత్తం వాటాలు తేడాలు వచ్చినాయి, పార్టీలో వాటాలు తేడాలు వచ్చినాయి, పార్టీ నిదానాల తేడాలు వచ్చినాయి, ఆ పోస్టులు తేడాలు వచ్చినాయి, నీకే పోస్ట్ కావాలి, నాకే పోస్ట్ కావాలి తేడా వచ్చినాయి. అందువల్ల ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. అయినా కూడా ఇప్పుడు ఆవిడ టార్గెట్ అంతా మొత్తానికి బీఆర్ఎస్ నే టార్గెట్ చేస్తాం చూడండి మీరు. ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి అనేది 4 రోజుల క్రితం మాట్లాడలేదు ఇవిడ. మరి 4 రోజుల క్రితం ఇవిడికి తెలీదా? ఎందుకు మాట్లాడుతోంది? ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చి పాలమూరు రంగారెడ్డి మీద ఆ టాపిక్ ని తీసుకురాగానే ఇప్పుడు దానికి వ్యతిరేకంగా మాట్లాడుతోంది. అంటే ఏంటి, బీఆర్ఎస్ ఏ టాపిక్ ని తీసుకొచ్చినా చర్చలోకి రాష్ట్ర వ్యాప్తంగా దానికి వ్యతిరేకంగా ఇప్పుడు మాట్లాడుతుంది. గతంలో ఆల్రెడీ కాళేశ్వరంలో మొత్తం తినేశారు అని చెప్పి ఒక కేసీఆర్ గారిని పక్కన పెట్టింది తప్ప మిగతా వాళ్ళు హరీష్ రావు గారు మొత్తం మిగతా వాళ్ళందరూ కలిసి తినేశారని చెప్పి ఆవిడ ఆల్రెడీ ఆరోపణ చేసింది.
అప్పుడు మళ్ళీ కాళేశ్వరం ఆరోపణలు చేసినప్పుడన్నా మరి పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడిందా? మాట్లాడాల. ఇప్పుడు మాట్లాడుతోంది ఎందుకంటే కేసీఆర్ గారు వచ్చి ఆ టాపిక్ శ్రీరామ్ గారు చూస్తున్నారు కదండి, అంటే కవిత ముఖ్యంగా మనం చూసుకుంటే రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు కావచ్చు, ఈ అన్నిటిపై పోరాటమే తమ కార్యాచరణ అని కూడా స్పష్టం చేశారు. అంటే సామాజిక తెలంగాణ సాధనే తమ తుది లక్ష్యం అని కూడా తెలియజేస్తారు. ఇక ఇదే అంశంపై మనతో చర్చించడానికైతే అనలిస్ట్ తురగ శ్రీరామ్ గారు అయితే సిద్ధంగా ఉన్నారు. శ్రీరామ్ గారు చెప్పండి, ఇప్పుడైతే తను ముఖ్యంగా మనం చూసుకుంటే రైతులను ఉద్దేశించి అదే విధంగా 80% పదవులు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకే ఇస్తామని కూడా స్పష్టం చేసింది కూడా మనకు తెలుస్తుంది. అంటే ఇంతటితో ఆగకుండా 2029 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తెలంగాణ జాగృతి తరపున కూడా అన్ని సీట్లలో కూడా పోటీ చేస్తారని కూడా పూర్తి స్థాయిలో రాజకీయ ప్రకటన కూడా చేశారు. అంటే దీన్ని ఏ విధంగా ఉద్దేశించి తీసుకుందంటారు మరి? ఇవన్నీ కూడా పార్టీలో ఎక్కువ మంది జాయిన్ అవడానికి ఆవిడ వేసే ఎత్తుగడలు. ఒకటి, ఆవిడ మొత్తం తెలంగాణ మొత్తం మీద పోటీ చేస్తాను అని ప్రకటిస్తే ఆటోమేటిక్ గా ప్రతి నియోజకవర్గంలోనూ కూడా కొంచెం ఆ మాత్రం ఈ మాత్రం పేరున్న నాలుగో వ్యక్తి, అంటే బీఆర్ఎస్ లో టికెట్ రాదు గ్యారంటీగా, లేదంటే కాంగ్రెస్ లో మనకి టికెట్ రాదు, లేదంటే భారతీయ జనతా పార్టీలో మనకి టికెట్ రాదు పోటీ చేయడానికి అనుకున్న వాళ్ళల్లో ఇక నాలుగో అవకాశంగా ఈ పార్టీని చూస్ చేసుకునే వాళ్ళందరూ కూడా ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ఈవిడ వైపు చూడడానికి అవకాశం ఉంటుంది. దానికోసం అని చెప్పి అన్ని నియోజకవర్గాలు అని మాట్లాడింది. రెండవది, ఎస్సీ ఎస్టీలకి మైనారిటీలకి ఇస్తాము అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీలని తన వెనక తిప్పుకునే వ్యూహం. మీకే ఎక్కువ ఇస్తాము అంటే కనుక ఓకే, మిగతా పార్టీల్లో అయితే సరే రెడ్లు, కాంగ్రెస్ అయితే రెడ్లకి ఎక్కువ వస్తాయి, సరే ఇప్పుడు ఈ వెలమలకేమో బీఆర్ఎస్ లో ఎక్కువ వస్తాయి, ఇట్లా రకరకాలుగా అనుకుని క్యాలిక్యులేషన్ చేసుకునే వాళ్ళందరూ ఎస్సీ ఎస్టీలు మైనారిటీలు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈవిడ వైపు ఓకే, మనం ఎస్సీ, మనం ఎస్టీ, మనం మైనారిటీ కాబట్టి ఈవిడ పార్టీలో మనకి టికెట్ వచ్చే అవకాశం ఉందని చెప్పి వాళ్ళందరూ ఈవిడ ఇంకా ర్యాలీ చేయడం కోసం అని చెప్పి ఆ వ్యూహాన్ని తీసుకుంది. మీరు 2-3 నెలల క్రితం చూస్తే మొత్తం బీసీ ఎజెండాని కూడా ఈవిడ తీసుకుంది. అంటే ఓవరాల్ గా ఒక్కొక్క సామాజిక వర్గాన్ని, బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, మైనారిటీలని తన వైపు తిప్పుకునేందుకు ఆవిడ వంతు ప్రయత్నం ఆవిడ చేస్తాం. అందుకోసం కొన్నాళ్ళు బీసీలు అంటోంది, కొన్నాళ్ళు ఎస్సీ ఎస్టీలు మైనారిటీలు అంటోంది, రైతులు అంటోంది. రైతుల్ని కాదు, రైతులు పేరు చెప్పకుండా అసలు రాజకీయం చేసేవాళ్ళు అనే వాళ్ళు 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశంలోనే ఉండరు. అందువల్ల ఆటోమేటిక్ గా ఆవిడ రైతుల పేర్లు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. బట్ అట్ ది సేమ్ టైం రైతుల గురించి మాట్లాడేటప్పుడు ఇప్పుడు రైతుల గురించి మాట్లాడటమే కాకుండా పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడింది కాబట్టి ఇప్పుడు ఆవిడ డైరెక్ట్ గా కేసీఆర్ గారిని మళ్ళీ విమర్శించుదా ఇది చూడాల్సిన అంశం. ఎందుకంటే రైతులు అనగానే కృష్ణా జలాల వివాదం వస్తుంది, రైతులు అనగానే ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి విషయం కేసీఆర్ గారు ఎత్తాడు. ఈ పాలమూరు రంగారెడ్డి ఈ రోజు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం కేసీఆర్ గారు. ఈ రోజు కృష్ణా జలాల్లో తెలంగాణకి 811 టీఎంసీల్లో 500 పైన రావాలని ఎప్పటి నుంచో తెలంగాణ వాళ్ళు అడుగుతూ ఉంటే 299 టీఎంసీలకే ఒప్పుకుని సంతకం పెట్టింది కేసీఆర్ గారు. మరి శ్రీరామ్ గారు ఫైనల్ గా ఇప్పుడు మనం చూసుకుంటే ఒక్కటి ఇంపార్టెంట్ టాపిక్ అయితే మాట్లాడదామండి. ఇప్పుడు తన తండ్రి అయినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, అదే విధంగా తన అన్నటువంటి కేటీఆర్ కావచ్చు, అంటే ఇటు తన తండ్రికి సపోర్ట్ చేస్తుందా, లేదు అంటే గనక తన అన్న బాటలు నడుస్తుందంటారా? ఫైనల్ గా అసలు కవిత ఏం చేయబోతుందంటారు? లేదు అంటే గనక తన స్వంతంగా పార్టీ పెట్టబోతుందంటారా? అసలు ఏ విధంగా తీసుకొచ్చంటారు మరి? 100% పార్టీ పెట్టే వ్యూహంలోనే ఆవిడ ఉన్నది. అంటే పార్టీ పెట్టే వ్యూహంలోనే ఇవన్నీ చేస్తుందంటారా? 100% పార్టీ పెట్టే వ్యూహంతో ఈ రైతుల కోసం, రైతులు అంటే మాట్లాడడం కానీ, ఎస్సీ ఎస్టీలు మాట్లాడడం కానీ, లేదంటే మొత్తం అన్ని చోట్ల నేను పోటీ చేస్తామని మాట్లాడడం కానీ, ఇవన్నీ వీటన్నిటికీ కారణం అంటే ఆవిడకి పూర్తి స్థాయిలో ఎగరెస్ట్ ఎవరయ్యా అంటే కేటీఆర్ గారు. ప్రథమ శత్రువు ఆవిడకి కేటీఆర్ గారు, తర్వాత హరీష్ రావు గారు, ఆ తర్వాతే కాంగ్రెస్ పార్టీ అయినా, తర్వాత బీజేపీ పార్టీ అయినా. ఎలక్షన్స్ వచ్చేసరికి బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా అప్పుడున్న పరిస్థితుల్లో ఎవరితో జట్టు కట్టాలని ఏదో ఒక పార్టీ తోటి జట్టు కలిసి ఆవిడ వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అంటే ఊరికే ఏదో చెప్తున్నారు మొత్తం అన్ని చోట్ల నేను పోటీ చేస్తాను కానీ, అప్పుడు ఇక్కడ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఎలాగైతే పవన్ కళ్యాణ్ గారి ఆఖరి నిమిషంలో పొత్తులు పెట్టుకున్నారో అలా పొత్తులు పెట్టుకుని కొన్ని సీట్లన్నా గెలవడానికి ఆవిడ ట్రై చేస్తుంది. సరే, ఓవరాల్ గా ఈ వ్యూహం అంతా ఆవిడ చేస్తుంది. కానీ ఇప్పుడు ఆవిడ తండ్రికి వ్యతిరేకంగా గట్టిగా వెళ్ళగలుగుతుందా లేదా? కృష్ణా జలాల అంశం రాబోయే రోజుల్లో ప్రధానమైన ఇష్యూ, పాలమూరు రంగారెడ్డి ప్రధానమైన ఇష్యూ. ఈ 2 అంశాల్లో ఆవిడ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా అంటే కేసీఆర్ గారికి వ్యతిరేకంగా మాట్లాడగలుగుతుందా లేదా?
దీని మీద ఆవిడ వైపు బీఆర్ఎస్ వాళ్ళు వస్తారా రారా అనేది ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఈవిడ ఎంత ఎక్కువ బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా మాట్లాడితే బీఆర్ఎస్ లో ఉన్న అసంతృప్తివాదులు ఈవిడ వైపు రావడానికి అవకాశం ఉంటుంది. లేదు ఈవిడ మెతకగా మాట్లాడుతున్నంత సేపు ఏదో రోజు ఈవిడ మళ్ళీ కలిసిపోతులే, మళ్ళీ బీఆర్ఎస్ లో మళ్ళీ అన్నా చెల్లెళ్ళు ఉండేలే, తండ్రి ఏదో రోజు రామ్మ అని వెనక్కి పిలిస్తే మళ్ళీ మనందరినీ వదిలేసి వెనక్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఎలాగైతే షర్మిల గారు ఆ తెలంగాణలో నేను ఏదో ఉత్తరిచ్చేస్తా, తెలంగాణ నేను ఏదో చేస్తా అని మాట్లాడి ఎలా తోక ముడిచి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయిందో, అలా ఈవిడ కూడా నేను ఆ బాణి నీ బాణి అని అంటుంది. కాబట్టి ఈవిడ కూడా నాన్నో లేదా అన్నయ్యో లేదా బావో వచ్చి ఇంకెందుకులే మనం వచ్చేయమని మళ్ళీ వెళ్ళిపోదాం అంటే మళ్ళీ ఏ నిమిషాన్ని వెళ్ళిపోతే ఈవిడ వైపు వెళ్తే మన పరిస్థితి ఏంటి? మనం అటు ఇటు కాకుండా పోతాం. ఆవిడ బాగానే ఉంటుంది, మనం అటు ఇటు కాకుండా పోతాం అని చెప్పి ఇప్పుడు అందరూ ఆందోళన ఉంటారు. అందువల్ల ఈవిడ ఎంత స్ట్రాంగ్ గా బీఆర్ఎస్ ని వ్యతిరేకించి, ఎంత స్ట్రాంగ్ గా కేసీఆర్ గారిని విమర్శిస్తే, ఎంత స్ట్రాంగ్ గా ఈ కృష్ణా జలాల మీద స్టాండ్ తీసుకుని పాలమూరు రంగారెడ్డి మీద కేసీఆర్ గారికి వ్యతిరేకంగా స్టాండ్ తీసుకుంటే అప్పుడు ఈవిడ నిలబడుతుంది. అంటే ఫైనల్ గా నిలబడదంటారా? అంటే శ్రీరామ్ గారు ఫైనల్ గా తన సొంత పార్టీ పెట్టి అంటే ఖచ్చితంగా నడపగలదంటారా? తను ఎంతవరకు అంటే న్యాయం చేయగలరు? అంటే తన తండ్రికి వ్యతిరేకంగానే చేస్తున్నట్టు కదా ఇది. తండ్రికి వ్యతిరేకంగా మాట్లాడి మనం మీరు నేను అనుకుంటే కదా ఆవిడ మాట్లాడాలి. ఆవిడ ఇప్పుడు దాకా తండ్రికి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడాల, కేసీఆర్ గారికి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడాల. ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడకుండా పాలమూరు రంగారెడ్డి మీద ఇవి పోరాటం చేయలేదు. ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడకుండా బీఆర్ఎస్ వ్యతిరేకంగా ఇవి ఏ పని చేయలేదు. బీఆర్ఎస్ వ్యతిరేకంగా ఏమి మాట్లాడకుండా ఏ పని చేయకుండా ఉంటే ఈవిడ వైపు అసలు బీఆర్ఎస్ వాళ్ళు రారు, ఏ పార్టీ వాళ్ళు రారు. ఎందుకంటే ఈవిడ మధ్యలో పుట్టి ముంచి మళ్ళీ బీఆర్ఎస్ లోకి వెళ్ళిపోతే ఏదో రోజున ఆ నాన్నని ఏమంటలేదు, మరి అన్న మీదను హరీష్ రావు గారి మీద అన్నైనా కులకుతాం తప్ప ఏ రోజు వాళ్ళు పిలుస్తారని వెయిట్ చేస్తున్న జాతలో ఉంటారు ఎవరైనా. అందువల్ల ఈవిడ ఎంత స్ట్రాంగ్ గా నిలబడుతుంది, ఎంత స్ట్రాంగ్ గా కేసీఆర్ వ్యతిరేకంగా బీఆర్ఎస్ వ్యతిరేకంగా నిలబడుతుంది అన్న దాని మీద ఈవిడ పార్టీ నడపగలుగుతుందా లేదా. ఎందుకంటే పార్టీ నడపాలంటే అందరు రావాలి, అందరు రావాలంటే వాళ్ళ నమ్మకాన్ని ఈవిడ తెచ్చుకోవాలి. ఆ నమ్మకాన్ని ఈవిడ తెచ్చుకుంటుందా లేదా అన్న దాని మీద ఈవిడ బయటకెళ్తుంది. థ్యాంక్ యూ శ్రీరామ్ గారు, ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయితే చాలా వివరణగా తెలియజేస్తారండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, తెలంగాణ జాగృతిని పీపుల్ సెంట్రిక్ ఆర్గనైజేషన్ గా బలోపేతం చేయడమే తన జీవిత లక్ష్యమని ప్రకటించిన కవిత ఈ ప్రకటనలతో రాష్ట్ర రాజకీయాల్లోకి అయితే కొత్త చర్చకు తెర లేపారని చెప్పాలి. చూడాలి మరి, అంటే తన తండ్రి అయినటువంటి తన కూతురే తనకు వ్యతిరేకంగా ఒక పార్టీ నడపగలుగుతుందా? అసలు ఎంతమంది తనకు సపోర్ట్ చేస్తారు? మరి తండ్రి బాటలు నడుస్తుందా? తన అన్న అయినటువంటి కేటీఆర్ బాటలు నడుస్తుందా? అసలు ఏం జరుగుతుందో చూడాలి మరి. చూసారు కదండి, ఇదండి ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.